హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతులో ఇప్పుడు రియో రాజ్ యాక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చిన లైక్ స్వీట్ హార్ట్ అనే మూవీ రియో. సో రియో రాజ్ అనే వ్యక్తి మన తెలుగు ఆడియన్స్కి అయితే ఒక 2 to 3 years బ్యాక్ అయితే చాలా మందికి అయితే తెలియదు, బట్ లాస్ట్ ఇయర్ మనకైతే చాలా మందికి అయితే తెలిసింది. లైక్ బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ తను యాక్ట్ చేసిన లైక్ జాయ్ అనే మూవీ అయితే వచ్చి, సో ఆ మూవీ తమిళ అయితే పెద్ద హిట్ అయింది. అండ్ ఆ మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా మన తెలుగు ఆడియన్స్ చాలా మంది అయితే ఆ సినిమాని అయితే చూడడం జరిగింది అండ్ ఆ సినిమాని లైక్ చేయడం అయితే జరిగింది. సో ఆ రియో లైక్ జాయ్ అనే మూవీ తర్వాత లైక్ ఈ సినిమా అయితే వచ్చింది అండ్ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది అంటే లేదు, ఈ మూవీ అయితే రీచ్ అవ్వలేదు. సో జాయ్ రేంజ్లో ఈ మూవీ ఉందా అంటే అస్సలు లేదు. సో కొంచెం జాయ్ మూవీ లవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఉంటే కనుక లైక్ ఈ సినిమాని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని అయితే చూడండి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన హీరో అండ్ హీరోయిన్, సో వాళ్ళిద్దరు అయితే లవర్స్. నాకు ఒక ఇన్సిడెంట్ తర్వాత లైక్ హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాష్ అనేది వస్తుంది అండ్ ఆ బేబీని ఎలాగైనా సరే అబార్షన్ చేయించాలి అని చెప్పి హీరో అయితే అంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ థీమ్ అయితే బాగుంటుంది. ఒక ఈగో క్లాష్ వల్ల ఒక లైఫ్ అనేది ఎలా అవుతుంది అని చెప్పి లైక్ ఒక ఈగోకి అండ్ మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటి అని చిన్న దానికి ఒక చిన్న లైన్ అనమాట. సో అదే ఈ మూవీలో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆ చెప్పిన విధానం ఒక మెసేజ్ అండ్ ఈ మూవీ ద్వారా వాళ్ళు ఇద్దాం అనుకున్న మెసేజ్ కూడా కొంచెం అయితే బాగానే ఉంటుంది. అండ్ లైక్ ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు మనం చూసుకుంటే కనుక లైక్ ఇష్టం వచ్చినట్టు ప్రెగ్నెంట్ అయితే అవుతున్నారు. వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక అబార్షన్ అయితే చేసుకుంటారు అనమాట. సో అంతే తప్ప కలిసి బతుకుదాము, కలిసి జీవిద్దాం అనే ఆలోచన లేదు. సో అలా ఈ మూవీ థీమ్ అయితే వెళ్తుంది అనమాట. అది కూడా కొంచెం అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అండ్ ఆర్ఫనేజ్లో ఒక సీన్ అయితే ఉంటుంది అండ్ ఆ సీన్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో లైక్ హీరో ఆ హీరోయిన్ మధ్యలో లవ్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు అండ్ ప్రాపర్గా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ అయితే మనకైతే ఎక్కడ కనిపించదు, జస్ట్ లస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూవీ ఎటు వెళ్తుంది అని చెప్పి మనకైతే అర్థం కాదు. సో ఇది ఒక పాజిటివ్ ఎండ్కి ఇద్దామా లేదు నెగిటివ్ ఎండ్కి ఇద్దామా అని చెప్పి డైరెక్టర్ అయితే ఒక సస్పెన్స్లో అయితే పడిపోయినట్టు మనకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక సో జాయ్ రేంజ్లో ఈ మూవీ అయితే ఉండదు, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని అయితే చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.